మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయని, గారపట్టాయని, పుచ్చు పట్టాయని చెప్పేసి బాధపడుతున్నారా? ఇలా చేస్తే 2 నిమిషాల్లోనే ఎంత పసుపు రంగులో పుచ్చు పట్టిన దంతాలైనా సరే తెల్లగా మారిపోవాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. దంతాలు తెల్లగా మిలమిల మెరిసిపోవాలంటే ఏం చేయాలి? ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా, పుచ్చు పట్టిన, గార పట్టిన దంతాలైనా సరే మనం 2 నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు. నేను చెప్పేది నిజం. మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా గనక చేస్తే మీ దంతాలు అనేవి తెల్లగా మిలమిలా మెరుస్తాయి. 100% కూడా ఇది వర్క్ అయ్యే రెమెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అనమాట. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీ దంతాలని తెల్లగా మిలమిలా మెరిపించుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలామంది మాట్లాడేటప్పుడు నోటు నుండి దుర్వాసన కూడా వస్తుంది. ఆ దుర్వాసన కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. 24 అవర్స్ అనేది మీ నోరు ఫ్రెష్గా కూడా ఉంటుంది. నేను చెప్పేది నిజం. ఒక్కసారి ఇలా గనుక చేసి చూసారంటే మీ దంతాలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనం ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా స్మైల్ చేస్తాం. ఆ స్మైల్ అనేది కాన్ఫిడెంట్గా చేయగలిగితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. అలాగే పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే మా దంతాలు పసుపు రంగులో ఉన్నాయి, సో మేము నవ్వినప్పుడు ఇబ్బంది పడుతున్నాం, ఇలా నాకు చాలా కామెంట్స్ అయితే వస్తుంటాయి. సో ఒక్కసారి ఈ చిన్న టిప్ ట్రై చేసి చూసారంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నేను నిజం చెప్తున్నాను. ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అని అంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. ఉన్న పలంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా ట్రై చేయండి. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీ హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది అల్లం. అల్లం అనేది దంతాలను తెల్లగా చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. అల్లంలో మనకి చాలా రకాలైన ఔషధ గుణాలు అయితే ఉంటాయి. అంతేకాదు క్రిమినాశక గుణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలని తెల్లగా మార్చడానికి, దంతాల మీద గార పసుపు రంగుని తొలగించడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాదు చాలామందికి చిగుళ్ళ సమస్య ఉంటుంది కదా, సో వాటి నుండి కూడా మీరు రిలీఫ్ అయితే పొందొచ్చు. చిగుళ్ళ నుండి రక్తం కారడం కూడా తగ్గుతుంది. అల్లాన్ని ఇక్కడ నేను తీసుకొని అల్లాన్ని తురిమానమాట. సో ఇప్పుడు అల్లం నుండి జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం జ్యూస్ని మాత్రమే యూజ్ చేస్తాం. చాలామంది ఈ ప్రాబ్లమ్ని అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. మన నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ అవుతుంది అల్లం వల్ల. అయితే అల్లం అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. సో చాలా రకాలైన టూత్ పేస్ట్లో కూడా అందుకే యూజ్ చేస్తూ ఉంటారనమాట. అల్లం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అనమాట. ఈ ఆవాల నూనె అనేది మన దంతాలు స్ట్రాంగ్గా ఉండడానికి, దంతాల మీద గారం తొలగించడానికి సూపర్గా వర్క్ చేస్తుంది ఆవాల నూనె. ఆవాల నూనె లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ వీలైనంతకి కూడా మీరు ఆవ నూనె యూజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇందులో బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. బేకింగ్ సోడా అనేది ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే తెల్లగా మార్చడానికి సూపర్గా వర్క్ చేస్తుంది. బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేయండి. పసుపు వల్ల ఏంటంటే మన దంతాలు అనేవి చాలా తెల్లగా ఉంటాయి. మన దంతాల మీద ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే, గారపట్టి పుచ్చు పట్టిన దంతాలైనా సరే తెల్లగా మారుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వచ్చేసి ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మనకి లెమన్ వల్ల ఏంటంటే దంతాలు తెల్లగా ఉంటాయి. లెమన్లో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి దంతాలు తెల్లగా మారడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వాడే టూత్ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఎనీ టూత్ పేస్ట్ అండి. ప్రజెంట్ మీరు ఏ పేస్ట్ అయితే వాడుతున్నారో దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేసేటప్పుడే
ఇది పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వాలి. సో ఎటువంటి లంప్స్ అనేది ఉండకూడదు, అంటే ఉండల్లా ఉండకూడదు అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఒక మంచి పేస్ట్లా ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీకు లంప్స్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ మొత్తం కూడా ఈ జ్యూస్లో కరిగిపోవాలి, ఇలా ఉండాలన్నమాట. దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 10 days వరకు అయితే పాడవదనమాట. ఏదైనా ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని మీరు బ్రష్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉంది, ఇది లిక్విడ్లా ఉందన్నమాట. ఇప్పుడు బ్రష్ తీసుకొని మీరు బ్రష్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా మీరు బ్రష్ ఎలా చేస్తారో అలానే ఈ లిక్విడ్ని యూజ్ చేసి బ్రష్ చేసేయండి. ఇంకొక విషయం కూడా చెప్తాను, బ్రష్ అనేది హరీబరీగా ఎప్పుడూ చేయొద్దండి, కొంచెం టైం తీసుకొని చేయండి. మీరు ఒక 10 minutes అయినా సరే ప్రాపర్గా బ్రష్ చేస్తే మీ దంతాల మీద ఉన్న పసుపు రంగు అయినా అలాగే గారైనా మొత్తం కూడా తొలగిపోతుంది. మీరు వీలైనంత బాగా బ్రష్ చేయాలి. తర్వాత దంతాలు పై వైపునే కాదండి, లోపల వైపు కూడా బ్రష్ చేయాలి. చాలామంది లోపల వైపు బ్రష్ అనేది చేయరనమాట, ఇది ఒక మిస్టేక్ చేస్తుంటారు. లోపల వైపు బ్రష్ చేయకపోవడం వల్ల లోపల వైపు ఉన్న దంతాలు అనేవి పుచ్చుపడతాయి, గారపడతాయి. తర్వాత నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. నోటి నుండి దుర్వాసన కంట్రోల్ చేసుకోవడానికి కూడా మీరు ప్రాపర్గా బ్రష్ చేయాలి. ఒక 10 minutes అయినా టైం కేటాయించి ప్రాపర్గా బ్రష్ చేయండి. మీరు టైం కేటాయించి ప్రాపర్గా బ్రష్ చేయడం వల్ల మీ దంతాలు తెల్లగా ఉంటాయి, అలాగే మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన పద్ధతిలో వారానికి 2 సార్లైనా బ్రష్ చేసి చూడండి. మీ దంతాలు అనేవి ఎప్పుడూ కూడా గారపట్టవు, పుచ్చుపట్టవు, అలాగే మీ నోటి నుండి దుర్వాసన కూడా రాదనమాట. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దంతాలు తెల్లగా మారడానికి, అలాగే దంతాల మీద ఉన్న గార పసుపు రంగుని తొలగించడానికి, మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నేను నిజంగా చెప్తున్నాను, మీరు ప్రాపర్గా బ్రష్ చేస్తే మాత్రం మీ దంతాల మీద ఉన్న పసుపు రంగు గార అనేది వెంటనే మాయమైపోతుంది, దంతాలు తెల్లగా మారుతాయి. బ్రష్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసుకొని చూడండి, దంతాలు అయితే చాలా తెల్లగా కనపడతాయి. బిఫోర్కి ఆఫ్టర్కి మీరు లైవ్లోనే డిఫరెన్స్ చూసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఇలా బ్రష్ చేసి చూడండి, ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా, పుచ్చుపట్టిన దంతాలైనా, గారపట్టిన దంతాలైనా సరే తెల్లగా మారుతాయి. లైవ్లోనే రిజల్ట్ చూడొచ్చు, జస్ట్ 2 minutesలోనే. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఎంత పసుపు రంగులో గారపట్టిన, పుచ్చుపట్టిన దంతాలైనా సరే తెల్లగా మార్చుకోవచ్చు. మీ దగ్గర జస్ట్ 2 minutes టైం ఉంటే చాలు. మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీ దంతాలు అనేవి తెల్లగా మెలమెలా మెరుస్తాయి. అలాగే మీ దంతాల మీద ఉన్న గార అనేది కంప్లీట్గా తొలగిపోతుంది. ఎన్నో ట్రై చేసాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.